జేఏసీ 104 సంఘాల ఐక్య వేదిక ర్యాలీ ఇక్కడ చేరి ఉన్నాము. కానీ ప్రభుత్వం చేసేటువంటి మొండితన విధానాలతో మేమంతా విసిగిపోయి మమ్మల్ని అందరూ రోడ్డు మీద వేయడానికి చాలా ఇబ్బంది పెట్టినారు. కాబట్టి మేము చాలా బాధపడుతున్నాం. 12వ PRC మధ్యంతర వృత్తి IR 30% ఇవ్వాలని కోరుతున్నాం. అలాగే పెండింగ్లో ఉన్న 2 కొత్త DLను కూడా వెంటనే విడుదల చేయాలని కూడా తక్షణమే విడుదల చేయాలని కోరుతున్నాం. CPS వారి DL 90% క్యాష్ రూపంలోనే తక్షణమే చెల్లించాలని కూడా కోరుతున్నాం. PF APGLI లోన్స్ క్లెయిమ్ మరియు 11వ PRC DA సరెండర్ లీవ్ ఎన్కాష్మెంట్ మెడికల్ లీవ్ మొదలగున్నవి ఇంతవరకు బకాయిలు చెల్లించాలి. కాబట్టి వెంటనే బకాయిలు చెల్లించాలి. 1/9/2004 ముందు నోటిఫై అనంతరం నియామకమైన ఉపాధ్యాయులు ఉద్యోగులకు పాత పెన్షన్ స్కీమ్ను అమలు చేయాలి. పెన్షన్లకు అడిషనల్ క్వాంటమ్ 70-75 ఏళ్ల మధ్యలో ఉన్నటువంటి అడిషనల్ క్వాంటమ్ 70-75 ఏళ్ల మధ్య ఉన్నటువంటి ఉండండి 7%, 12% వెంటనే సరిచేయాలని చెప్పి కోరుకుంటున్నాము. అన్ని సెక్టర్లలో హాస్పిటల్ EHS కార్డ్స్ ద్వారా నగదు రహిత వైద్యం అందాలి. ఉద్యోగ ఉపాధ్యాయులకు ఇంటి స్థలాలు ఇవ్వాలి. టీచర్లకు అప్రెంటిస్ విధానం రద్దు చేయాలి. జీవో నంబర్ 112 కూడా రద్దు చేయాలి. కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ NMR డైలీ వేజెస్ పార్ట్ టైం ఫుల్ టైం ఉద్యోగులను రెగ్యులర్ చేయాలి. 9 ప్రభుత్వ పంచాయతీరాజ్ టీచర్ల ఉమ్మడి సర్వీస్ రూల్స్ను అమలు చేయాలి.